హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రీశైలంకి వెళ్తున్నాం అనమాట. 1 వీక్ అక్కడే ఉంటాను అండ్ మమ్మీ వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. సో ఇవాళ ఫస్ట్ డే 1 ఎలా జరిగింది, అప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈవినింగ్ వరకు ఏం చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. అండ్ మార్నింగే లేచి అన్నీ పూజ పనులు అన్నీ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ నేను మమ్మీ అండ్ మా తమ్ముడు వెళ్తున్నాం అనమాట. డాడీ రావట్లేదు, ఇంటి దగ్గర ఉంటున్నారు. సో మేమందరం ఫస్ట్ బస్సే అనమాట. అండ్ శ్రీశైలంకి వెళ్ళే మధ్యలో బాలా త్రిపుర సుందరి దేవుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనమాట. ప్లాన్ ఉండే. సో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ ఒక బస్సు, అక్కడ నుంచి వేరే బస్సులో వెళ్ళాలన్నమాట. శ్రీశైలం అక్కడ నుంచి దగ్గరగా ఉంటుంది. సో మనకి తెలుసు కదా, బాలా త్రిపుర సుందరి అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు, అదొక శక్తిపీఠం అనమాట. ఇంకా అక్కడికి సో స్టార్ట్ అయ్యాము మొత్తానికి అయితే. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే ఎంత కూల్గా అండ్ వర్షం పడే ముందు ఎలా ఉంటుందో మబ్బులుగా అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ అంత క్యాప్చర్ అవ్వట్లేదు కెమెరాలో. మొత్తానికైతే వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అమ్మవారిని చూసాము, పూజ కూడా చేయించుకున్నాం అనమాట. లోపలికి కెమెరా ఎలా లేదు కాబట్టి సో అదంతా ఏం చూపించలేదు. అండ్ నార్మల్గా కొంచెం అక్కడ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆ తర్వాత బయట అక్కడ ఒక చెట్టు ఉండే అనమాట. ఆ చెట్టు ఓన్లీ కాశీలో అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో మాత్రమే ఉండిద్దంట. సో అక్కడ ముడుపు కట్టండి మంచి అన్నీ జరుగుతాయి అని చెప్పేసరికి సరే అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. అండ్ 9 ప్రదక్షిణలు చేశాక ముడుపు కట్టాలి అన్నమాట. అది కదంబరి వృక్షం అన్నమాట. అది ఇంకా కాశీలో అండ్ తర్వాత ఇక్కడే ఉందన్నమాట. ఇంకా అలాగా మంచిగా కోరుకొని అన్నీ జరగాలి అని చెప్పి ముడుపు కట్టానమాట. 9 టైమ్స్ రౌండ్ తిరిగి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట శ్రీశైలంకి. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది. సో ఇక్కడ లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం అనమాట. అంటే హోటల్స్ అవన్నీ కుదురుతుందా లేదా అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. ఇంకా సో కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అక్కడే గుళ్ళో కూర్చొని అందరం కలిసి, చాలామంది ఉన్నాము, అందరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట. అండ్ ఆ రోజు మొత్తంలో అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్గా వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కరెక్ట్గా మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యే టైంకి లైట్గా వర్షం పడ్డది అండ్ వెంటనే ఆగిపోయింది అనమాట. అండ్ వెదర్ అయితే సూపర్ ఉంది. అక్కడ నుంచి ఇది కొంచెం కొండల సైడ్ ఉండిద్ది అనమాట ఈ టెంపుల్. ఇంకా సూపర్ ఉందన్నమాట వెదర్ మాత్రం. అండ్ ఎండ్ ఉంటుంది అలా ఉంటుంది అనుకున్నాం, కానీ సూపర్ కూల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మాకు అంత ఐడియా లేదనమాట. నేను నార్మల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చుంటే అలాగా అందరూ అక్కడ ముడుపులు కట్టున్నాయి ఏంటి అని అక్కడ ఒక అంకుల్ ఉంటే వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఇలాగుంటుందమ్మా, ఇలా కడితే నెరవేరిద్ది అని చెప్పారనమాట. అండ్ సరే అని చెప్పి అక్కడ షాప్లో తీసుకున్నాను అనమాట. అక్కడ కూడా మనం కోరుకునే దానిని బట్టి వాళ్ళు కూడా ముడుపు ఇస్తున్నారు. అండ్ అంటే ఎడ్యుకేషన్ అయితే ఒకలాగా, జాబ్కి సంబంధించింది లేదా పెళ్ళికి సంబంధించింది అలాగా డిఫరెంట్గా ఉన్నాయంట. నాకు కావాల్సింది తీసుకొని ఇంకా కట్టాను అనమాట. చూడాలి అది ఎంతవరకు నెరవేరుతుందో ఏంటిదో. అండ్ నెరవేరుతుందని కోరుకుంటున్నాను. మీరు ఇలాంటివి నమ్ముతారా? నమ్మితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా లంచ్ అనమాట. మార్నింగ్ మమ్మీ పులిహోర అండ్ దద్దోజనం చేసి ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మమ్మీ నేను అందరం తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
అండ్ ఇక్కడ నుంచి ఒక 3-4 అవర్స్ పట్టిందనమాట శ్రీశైలం వెళ్ళడానికి. అండ్ మెయిన్గా శ్రీశైలం వరకు పైన కొండ మీదకి 2 అవర్స్ పట్టింది మాకు. అండ్ వెదర్ అయితే సూపర్ ఉంది. ఇన్నిసార్లు వెదర్ అంటున్నాం, ఏముంది అని అనుకోవద్దు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కెమెరాలో మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట క్యాప్చర్ చేయడానికి. మీరు చూస్తుంటే అక్కడే అర్థమవుతుంది కూల్గా ఉంది అని చెప్పి. అండ్ మధ్యలో అయితే చలి కూడా వేసిందనమాట. ఒక చోట ఆపి కొంచెం స్నాక్స్ లాగా కూడా తిన్నాము మధ్యలో. మనం జర్నీ అంటేనే మ్యాక్సిమం ఎక్కువ ఫుడ్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఆ చల్లదనానికి కొంచెం టీ బ్రేక్ అలాగా ఆపారనమాట. మేము కొన్ని స్నాక్స్ అలాగా తీసుకుని తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇది మాత్రం పైన కొండ మీద అనమాట ఈ క్లిప్స్ ఇవన్నీ. సో పడుతుందన్నమాట, కొంచెం సేపు వర్షం పడి ఆగిపోయింది. సో చలేసింది బాగా బస్సులో వెళ్ళేసరికి. ఇంకా నెక్స్ట్ నేను ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాక దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ మమ్మీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు రిటర్న్ అవ్వాలి. నేను అక్కడే 7 days ఉంటాను. అండ్ 7 days ఎందుకు ఉంటాను ఏంటి ఇదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీకు కూడా అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ ఏంటి అని, ఎందుకు 7 days ఉన్నాను అని చెప్పి. అండ్ ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చేసి ఆ రోజు అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసాము ఏంటి ఇది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎందుకు వెళ్ళాము, అసలు నేను 7 days ఎందుకు ఉంటున్నాను అని చెప్పి. అండ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట. పైన మాకు రూమ్ అలాట్మెంట్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అక్కడ అన్నీ సెట్ చేసేసుకొని బ్యాగ్స్ అవన్నీ రూమ్లో పెట్టి కొంచెంసేపు అలాగ ఫ్రెష్ అవుదామని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్దాము. అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట దర్శనంకి. సో నైట్ అయిపోయింది అప్పటికి, ఆల్మోస్ట్ 7 అట్లా అయిపోయింది. ఇంక వెంటనే దర్శనానికి వెళ్ళామన్నమాట. రూమ్ అవి తీసేసుకొని ఫేసెస్ అంతా చాలా అంటే చాలా డల్గా అయిపోయింది. జస్ట్ నార్మల్గా ఇంకా స్నానం అదంతా మార్నింగే చేసాం కాబట్టి ఇంకా అంత టైం అదంతా లేదు. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ డే ఆఫ్ దర్శనం. మమ్మీ వాళ్ళు అందరు ఉన్నాము. మమ్మీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుని వెళ్తాము అని చెప్పారు. మార్నింగ్ 4కి ఇంకా వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. చాలా బాగా జరిగిందనమాట ఆ రోజు కూడా దర్శనం. అండ్ అయితే ఇంతే. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.